హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సుబ్బలక్ష్మి. నేను ఈ గమ్యం కాలేజ్లో లాస్ట్ 3 years నుంచి సాంస్క్రిట్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈ సాంస్క్రిట్ అనేది మీకు ఈ ఇయరే కొత్తగా ఇంట్రడ్యూస్ అయినటువంటి సబ్జెక్ట్. అంటే మనకి లాస్ట్ ఇయర్ వరకు మీరు హిందీ మీద మీకు రాయడం చదవడం పూర్తిగా గ్రిప్ ఉంటే కనుక సాంస్క్రిట్ అనేది పెద్ద కష్టం కాదు. సాంస్క్రిట్ చాలా ఈజీ సబ్జెక్టు, తర్వాత స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. అంటే సాంస్క్రిట్లో మనం మొట్టమొదటిగా చేయడం ఏంటంటే కొంచెం ఒత్తులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి ప్రొనౌన్సియేషన్ బట్టి మనం నేర్చుకుంటే కనుక మనకి అది కూడా పెద్ద కష్టం ఉండదు. ఒక 1 or 2 months దీని మీద మీరు గట్టిగా కొంచెం కృషి చేస్తే కనుక చాలా ఈజీ సబ్జెక్ట్. అంటే మనం లాస్ట్ ఇయర్ 3 years మనం లాస్ట్ 3 years చూసినట్లయితే సాంస్క్రిట్లో మనకి 90 above తెచ్చుకున్న వాళ్ళు 70% స్టూడెంట్స్ ఉన్నారు. అంటే దాన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది సాంస్క్రిట్ ఎంత ఈజీయో అంత స్కోరింగ్ సబ్జెక్టో మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి మీరు ఇయర్ మనం ఆన్లైన్లో వింటున్నాము కాబట్టి మనకి ఈ 90% మనకు వస్తుందా రాదా అనేది మీరు అసలు ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే నేను ఇచ్చే ప్రతిరోజు ఈ క్లాస్ ఏదైతే వీడియో మీకు సెండ్ చేస్తున్నానో ఆ వీడియో ఏదైతే మీకు ప్రాక్టీస్ చేయమని మీకు వర్క్ ఇస్తున్నానో అది జస్ట్ మీరు ఒక్క ½ an hour కూర్చుని దాని మీద పూర్తిగా మీరు వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా 99 వచ్చేస్తాయి కన్ఫర్మ్. ఇది 100% నేను చాలా ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. అంటే మీరు చేయవలసిన పని ఏంటి, జస్ట్ నేను ఏదైతే వర్క్ ఇచ్చానో అది జస్ట్ ఒక ½ an hour కూర్చుని దాని మీద కాన్సన్ట్రేషన్ పే చేసి మీరు చదువుకుంటే మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోగలరు. అంటే ఇది జస్ట్ మార్క్స్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ మాత్రమే కాదు, దీనిలో మనం మోరల్ వాల్యూస్ ఎథిక్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. అంటే మన సంస్కృతంలో చాలా కథలు మంచి మంచి కథలు ఉంటాయి. మీకు ఆడుతూ పాడుతూ చదవచ్చు. ఇలా ఈ సబ్జెక్ట్ అనేది మనం ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదవచ్చు. అన్ని తెలుగులోనే ఉంటాయి కథలన్నీ కూడా. మీరు సారాంశాలు తెలుగులో రాయొచ్చు, ఆరాంగా మొత్తం కథ అంతా కూడా తెలుగులోనే రాయొచ్చు. మధ్య మధ్యలో మనం జస్ట్ కవి పరిచయాలు చిన్న చిన్న సెంటెన్స్ మధ్యలో మిక్సప్ చేస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్కి వస్తే క్వశ్చన్ ఆన్సర్స్ లెంది క్వశ్చన్ ఆన్సర్స్ అసలు మనకి ఏముండవు. యానిటేషన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి మీరు చేయవలసిందల్లా జస్ట్ దీని మీద కొంచెం ఒక 1 or 2 months కృషి చేస్తే, అంటే మనకి ఈ పాటికి కాలేజ్ స్టార్ట్ అయిపోయి మనకి హాఫ్ ది సిలబస్ కూడా అయిపోతుంది ఎవ్రీ ఇయర్. కానీ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు. మీరు క్లాసెస్ సరిగ్గా ఫాలో అయ్యి, ఆన్లైన్ క్లాసెస్ కదా, మేడమ్స్ ఉండరు, టీచర్స్ ఉండరు, సార్లు ఉండరు, మనల్ని ఎవ్వరూ అడగరు అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఇప్పటికే మనకి లేట్ అయ్యింది. సో మార్చిలో మనకి ఎగ్జామ్ రాయవలసి వస్తే మళ్ళీ మీరు ఇబ్బంది ఫేస్ చేస్తారు. అప్పటికప్పుడు మనం ఏదో చేసేద్దామంటే ఇప్పుడు మనం ఏది చేయలేదు. కాబట్టి ఒక ప్లాన్ తోటి ఇప్పటి నుంచి మనం వెళ్తే గనక ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ తెచ్చుకోవచ్చు సాంస్క్రిట్లో. ఓకేనా స్టూడెంట్స్? ఇంకా సాంస్క్రిట్ గురించి పక్కన పెడితే మీకు ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత మీరు డిఫరెంట్ గ్రూప్స్ తీసుకుని ఇంటర్లోకి వచ్చారు. కొంతమంది ఎంపీసీ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఎంఈసీ, కొంతమంది సిఈసీ, కొంతమంది బైపీసీ. అలా ఎవరికి నచ్చిన కేటగిరీలో వాళ్ళు ఈ గ్రూప్స్ తీసుకుని ఒక ఇంటర్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. కానీ వీళ్ళందరికీ కూడా అందరూ కూడా ఏదో ఒక గోల్ తోటి మీరు కాలేజ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ గోల్ సెట్టింగ్కి మనం ఫస్ట్ మనకి గోల్ సెట్టింగ్ మీద పూర్తి అవగాహన ఉండాలి. గోల్ సెట్టింగ్ మీరు పెట్టుకుని వచ్చారు, ఏదో ఒకళ్ళు సిఏ అవ్వాలను, ఒకళ్ళు ఎంబీబీఎస్ చేయాలని, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, లేకపోతే నర్సింగ్ వైపు కానీ, అలా డిఫరెంట్ కేటగిరీస్ చూస్ చేసుకుని మీరు ఇటువైపు రావడం జరిగింది. కానీ వీళ్ళందరికీ కూడా మీకు అందరికీ కావాల్సింది ఏంటంటే 5 C's. అంటే ముందు మనం గోల్ సెట్టింగ్ కావాల్సింది 5 C's. 5 C's అంటే మనకి ఈ 5 C's అంటే ఏంటి అసలు?
అది మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను బోర్డు మీద 5 C's గురించి రాయడం జరిగింది. ఈ 5 C's అంటే ఫస్ట్ మనం గోల్ సెట్టింగ్ ఉండాలి. గోల్ సెట్టింగ్ తగ్గట్లుగా కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ కి క్లారిటీ ఉండాలి. క్లారిటీ తర్వాత కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి. మనం ఏదైతే గోల్ సెట్ చేసుకున్నామో దాని మీద ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. అట్లనే కాన్సన్ట్రేషన్, మనం దాని మీద పూర్తిగా ఏకాగ్రత పే చేయగలిగేటట్లు ఉండాలి. అలాగే క్యారెక్టర్ బిల్డింగ్, ఈ 4 ఎక్కడైతే మనకి ఫుల్ఫిల్ చేస్తామో క్యారెక్టర్ ఆటోమేటిక్ గా బిల్డప్ అవుతుంది. అంటే ఫస్ట్ కమిట్మెంట్ తీసుకున్నాం. గోల్ సెట్టింగ్ లో ఫస్ట్ కావాల్సింది కమిట్మెంట్. అంటే మనం ఏదైతే గోల్ సెట్ చేసుకున్నామో దాని మీద పూర్తిగా కమిట్మెంట్ రావాలి మనకి. అంటే ఏ పరిస్థితుల్లోనైనా కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ కమిట్మెంట్ తో ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా కమిట్మెంట్ ని మనం డివియేట్ చేయకూడదు. కమిట్మెంట్ తర్వాత క్లారిటీ మిస్ అవ్వకూడదు మనకి ఎక్కడ కూడా. ఏంటంటే మనం కమిట్మెంట్ ఉన్న దాని మీద ఎంతసేపు వర్కౌట్ చేయాలి ప్రతిరోజు, ఏ వేలో వెళ్తే మనం ఈజీగా మన గోల్ని రీచ్ అవ్వగలం. అలాగే ఎలాంటి మనం ఇప్పుడు మొబైల్లో చూస్తూ ఉంటాం, మనం మిస్యూజ్ చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అలా కాకుండా మన గోల్ సెట్ ని మనం డెవలప్ చేసుకోవాలి. మన గోల్ సెట్టింగ్ ని మనం ఎనాలిసిస్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియోస్ చూస్తూ ఉండాలి. ఆ వీడియోస్ చూసినప్పుడు మనకి మన గోల్ ని రీచ్ అవ్వడానికి ఈజీ వేస్ మనకి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మన కమిట్మెంట్ మీద ముందు మనకు ఒక క్లారిటీ రావాలి. ఫస్ట్ మన కమిట్మెంట్ మీద ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మనం ఎవరైనా డిఫికల్టీగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సిఏ చూసుకున్నాం. సిఏ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఎంఈసీ గ్రూప్ తీసుకుని 2 years ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత ఐపీసీసీ ఎగ్జామ్ రాయాలి. ఐపీసీసీ ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో పాస్ అయితే కనుక 3 years 2.5 years అప్రెంటిస్ చేయాలి. అప్రెంటిస్ అంటే ఒక కంపెనీ దగ్గర మనం ఆడిట్ నేర్చుకోవడం, వాళ్ళ దగ్గర పూర్తిగా ట్రైన్ అప్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ 6 months, ఈ 2.5 years అయిపోయిన తర్వాత లాస్ట్ 6 months మనం ఏం చేయాలంటే ఆ సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాయడం కోసం ప్రిపేర్ అవ్వాలి. ఇన్ని రకాలుగా మనం చేసుకుంటూ సిఏ ఫైనల్ పూర్తి చేయాలి. అంటే మధ్యలో ఎవరైనా కొంతమంది మిమ్మల్ని డివియేట్ చేస్తూ ఉంటారు. అమ్మో సిఏ చాలా కష్టం, అసలు మనం చేయలేము, చాలా కష్టం అని చెప్పేసి డివియేట్ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదైతే గోల్ సెట్ చేసుకున్నామో దాన్ని ఎవరు ఏం చెప్పినా కూడా మనం కమిట్ అయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోకూడదు. ఇది కమిట్మెంట్, క్లారిటీ, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం. తర్వాత నెక్స్ట్ కాన్సన్ట్రేషన్. ఎప్పుడైతే మనకి కన్ఫ్యూజన్ ఉండదో మనం చేసే వర్క్ మీద మనకి కాన్సన్ట్రేషన్ పే చేయగలం. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ ఉండదో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మనకి ఆ వర్క్ చేయాలన్నటువంటి ఏకాగ్రత, ఆతృత, నేర్చుకోవాలన్నటువంటి ఆతృత మనకి ఇంకా 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 పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ 4 ఎప్పుడైతే ఉంటాయో కమిట్మెంట్, క్లారిటీ, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం, తర్వాత కాన్సన్ట్రేషన్ పే చేసి ఉండడం, ఈ 4 ఎప్పుడైతే పెరుగుతాయో మనకి ఆటోమేటిక్ గా మన క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది. మన ప్రవర్తన విధానాన్ని మార్చుకుంటాం, మన లైఫ్ స్టైల్ మార్చుకుంటాం. ఎందుకని మనకి ఇవన్నీ క్లారిటీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏంటి మన వే ఆఫ్ స్టైల్, మన మొత్తం లైఫ్ స్టైల్ ని మార్చేస్తాం. క్యారెక్టర్ బిల్డప్ అయినప్పుడు మన లైఫ్ స్టైల్ మారిపోతుంది ఆటోమేటిక్ గా. ఎందుకంటే ప్రొద్దున్నే లేవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొద్దున్నే లేచి మనం ఒక కమిట్మెంట్ తో లేస్తాం. ఈ టైంలో ఇలా ఉండాలి, ఈ టైంలో ఇవి చేయాలి, తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మనం ఈ టైంలో ప్రిపేర్ అవ్వాలి, ఈ టైంలో ఆడుకోవాలి, ఈ టైంలో మనం భోజనం చేయాలి. మొత్తం ఒక సిస్టమాటిక్ గా ఏర్పడుతుంది. ఫస్ట్ మన ప్రవర్తన విధానం, మనం మొత్తం అన్ని మారుతాయి. కాబట్టి ఈ 4 డెవలప్ చేసుకుని మన క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటే మన గోల్ ని రీచ్ అవ్వడం అనేది అస్సలు కష్టమే కాదు. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వాళ్ళందరూ కూడా ఫస్ట్ గోల్ సెట్టింగ్ కావాల్సినటువంటి ఈ 5 క్వాలిటీస్ ని, ఈ 5 C's ని మీరు డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మీ గోల్ సెట్టింగ్ మీకు ఈజీగా రీచ్ అవ్వగలరు. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వచ్చి దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్టోరీ కాదు, ఇది రియల్ గా జరిగినటువంటి సిచ్యుయేషన్, రియల్ గా జరిగినటువంటి సందర్భం. అదేంటంటే
ఒక మైకేల్ ఫిలిప్స్ అనేటువంటి ఒక గ్రేట్ స్విమ్మర్ ఉన్నాడు. అతను చాలా కాంపిటీషన్స్ లో స్విమ్మింగ్ లో పార్టిసిపేట్ చేసి ప్రతి కాంపిటీషన్ లో కూడా చాలా వరకు గోల్డ్ మెడల్ సాధించినటువంటి గ్రేట్ స్విమ్మర్. ఒలింపిక్స్ లో నెంబర్ ఆఫ్ ఒలింపిక్స్ లో అతను పార్టిసిపేట్ చేయడం, ప్రతి చోట గోల్డ్ మెడల్ సాధించుకుని రావడం అతని లైఫ్ లో జరుగుతూ ఉండేది. అలా ఉండగా ఒకసారి అతను చాలా పెద్ద కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది. అది కూడా ఒలింపిక్స్ లాంటిదే చాలా పెద్ద కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది. కానీ దానికి ఇతని కంటే బాగా స్విమ్ చేసేవాళ్ళు అందులో ఇతనితో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ కాంపిటీషన్ లో. అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అనమాట. ఇతని లైఫ్ లో చాలా టఫ్ కాంపిటీషన్ అది. ఇతను దానికోసం ఎక్కువ కృషి చేయాలి. మరి ఇప్పటి వరకు మామూలు సాధారణమైనటువంటి వ్యక్తులతో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. మనకంటే టఫెస్ట్ గా మనకి కాంపిటీషన్స్ వాళ్ళతోటి మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ కృషి చేయాలి. ఈ మైకేల్ ఫిలిప్స్ కూడా చాలా గట్టిగా కృషి చేద్దాము, ఎలాగైనా వాళ్ళందరి మీద నేను మంచి గోల్డ్ మెడల్ సాధించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాడు. కానీ పాపం అతను కరెక్ట్ గా అతనికి 3 months ప్రాక్టీస్ చేసి ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి. కానీ ఒకానొక సందర్భంలో అతను ప్రాక్టీస్ చేయడానికి వెళ్తాడు, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తాడు. ఆ వెళ్లే దారిలో ఆ రోజు ఎక్కువ రైన్ వస్తుందన్నమాట, హెవీ రైన్ రావడంతో అతను స్విమ్మింగ్ పూల్ దగ్గరలోకి వెళ్లే రోడ్ అంతా కూడా చాలా బురదగా ఉంటుంది. దాంతో అతను కాలు స్లిప్ అయి కిందకు పడిపోతాడు. కాలు స్లిప్ అయి కిందకు పడిపోవడంతో మొత్తం తన చెయ్యి మీద మొత్తం బరువు అంతా ఆంచడం జరుగుతుంది. ఇలాగా తన చెయ్యి మీద బరువు పడిపోవడంతో ఈ రిస్ట్ దగ్గర ఉన్నటువంటి బోన్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు డాక్టర్ చెప్తాడు, నువ్వు 3 months వరకు అసలు పూర్తిగా టోటల్ బెడ్ రెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు స్విమ్మింగ్ చేయడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు టోటల్ గా 3 months బెడ్ మీద ఉంటేనే నువ్వు తర్వాత లైఫ్ లో స్విమ్మింగ్ చేయగలవు. లేకపోతే ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తే లైఫ్ లాంగ్ నువ్వు ఇంట్లోనే ఉండాలని చెప్తాడు. డాక్టర్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. కానీ అది కూడా అతను పక్కకు పెట్టి ఏం చేస్తాడు, తన గోల్ ని సెట్ చేసుకోవడం కోసం, తను ఎలాగైనా ఆ కాంపిటీషన్ లో తను విన్ కావడం కోసం డాక్టర్ చెప్పింది కూడా తను పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకుని తను ఏం చేస్తాడంటే ఆ 3 months కూడా ప్రతిరోజు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళడం, 9-10 hours తను ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని ఆ గట్టు మీద కూర్చుని కంటిన్యూషన్ గా కాళ్ళు అలా 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 మూవ్ చేస్తూనే ఉండేవాడు. అంటే మనం ఏ విధంగా అయితే స్విమ్ కి కాళ్ళని మూవ్ చేస్తాడో అలా మూవ్ చేసేవాడు అనమాట. డైలీ 10 hours చేయడం వల్ల అతనికి కాళ్ళలో ఆ లెగ్స్ లో మజిల్స్ స్ట్రెంగ్త్ బాగా పెరిగిపోతుంది. అంటే అలా ప్రాక్టీస్ చేసి చేయగా ఏమవుతుంది, బాగా కాళ్ళలో మజిల్స్ స్ట్రాంగ్ అయిపోతాయి. అది ప్రాక్టీస్ అయిపోతుంది అతనికి. ప్రాక్టీస్ అవడంతో 3 months తర్వాత డాక్టర్ చెప్పినట్టు అతను ఈ స్విమ్మింగ్ అయితే చేయడు, కానీ జస్ట్ కాళ్ళని మూవ్ చేస్తూ ఉండేవాడు అనమాట. స్విమ్మింగ్ కి ఎలాగైతే కాళ్ళని మూవ్ చేయాలో ఆ విధంగా కాళ్ళతోటి సపోర్ట్ తీసుకుని అలా చేస్తూ ఉండేవాడు నీళ్ళలో. ఈ 3 months అయిపోయిన తర్వాత ఈ రిస్ట్ దగ్గర వేసినటువంటి బ్యాండేజ్ తీసేస్తాడు. అప్పటికే సెట్ అయిపోతుంది రిస్ట్ దగ్గర. ఇది జాగ్రత్తగా చూసుకుని ఆ రిస్ట్ దగ్గర ఉన్నటువంటి బ్రేకేజ్ అంతా క్యూర్ చేసుకుంటాడు. చక్కగా కాంపిటీషన్ కి వెళ్తాడు. 6 gold మెడల్స్ అప్పటికే సాధించేస్తాడు. ఆ కాంపిటీషన్ లో విన్ అయిపోతాడు. అందరి మీద ప్రతి చోట తనే విన్ అవుతూ వస్తాడు. లాస్ట్ టఫెస్ట్ కాంపిటేటర్ తో అతను అందులో దిగాలి. టఫెస్ట్ కాంపిటేటర్ తో అతను దిగినప్పుడు ఇతనికి చాలా సీరియస్ గా జరుగుతూ ఉంటుంది. లాస్ట్ వరకు కూడా పాపం ఇతను కూడా చేస్తాడు, అతను ఇద్దరు ఈక్వల్ గానే వెళ్తుంటారు. ఆ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో ఇద్దరు ఈక్వల్ గానే వెళ్తుంటారు. కానీ లాస్ట్ 5 meters లో ఈ మైకేల్ ఫిలిప్స్ అతను 5 meters లో అతన్ని ఓడించి ముందుకి విజయం సాధించేస్తాడు. ఎందుకని ఇతనికి చెయ్యి ప్రాబ్లం అయింది, ఆ రిస్ట్ దగ్గర ప్రాబ్లం అయింది. కానీ రిస్ట్ ని పెద్ద ప్రాబ్లం గా అనుకోకుండా అతను కాళ్ళతోటి తన యొక్క ప్రాక్టీస్ ని ఆపకుండా ఆ 3 months కూడా కంటిన్యూషన్ గా పాజిటివ్ యాటిట్యూడ్ ని అలవాటు చేసుకుని 3 months మళ్ళీ కంటిన్యూషన్ గా ప్రాక్టీస్ చేస్తాడు. మనమైతే జనరల్ గా ఏం చేస్తాము, డాక్టర్ ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నట్టు కదా హ్యాపీగా టీవీ చూద్దాం, మొబైల్ ఆడుకుందాం, లేకపోతే మనకి నచ్చిన పని చేసుకుందాం అని చెప్పేసి మన గోల్ని పక్కన పెట్టేసి మన పనుల్లో మనం ఉంటాం.
కానీ మైకేల్ ఫిలిప్స్ అలా కాదు. తను చాలా డిఫరెంట్ గా తన్ని తను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. తనకి ఒక అడ్డంకి వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని పాజిటివ్ యాటిట్యూడ్ ని తనలో ఏర్పరచుకుని అది పక్కన పెట్టి తను ఏ విధంగా గెలుపు పొందాలనేది ఆలోచించాడు. కాబట్టి తనకి వచ్చినటువంటి సమస్య కూడా సమస్యలా చూడలేదు. తను గెలుపు కోసమే ఆలోచించాడు. కాబట్టి మన ఎదురుగా మనకి సమస్యలు ఉన్నా, మన చుట్టూ సమాజంలో మనకి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నిటినీ మనం పక్కకు పెట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటి, పాజిటివ్ గా మనం ఏ విధంగా వెళ్ళాలి, మన థింకింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, పాజిటివ్ థింకింగ్ అనేది అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైంలో మీరు అందరూ ఏమనుకుంటారు, ఆన్లైన్ క్లాసెస్ లో మనం ఏం వింటాం, మనకి ఏం అర్థమవుతాయి, మనం ఏం చేయలేము, అసలు మనకి ఈ ఇంటర్ కంప్లీట్ అవుతుందా లేదా అనే సమస్యలో మీరు అందరూ ఉంటారు. కానీ ఇప్పుడు మైకేల్ ఫిలిప్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ వలయాలు ఉన్నాయి, కానీ ఆ వలయాలన్నిటినీ ఛేదించుకుని మనం ముందుకు వెళ్ళాలి. అంటే మీరు ఈ ఆన్లైన్ క్లాసెస్ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఫస్ట్ ప్రతి టీచర్ చెప్తున్నది రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మీకు 48 అవర్స్ వరకు ఈ వీడియో అవైలబుల్ గా ఉంటుంది. మీకు అర్థం కాలేదనుకో నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ వీడియో ఓపెన్ చేసి మళ్ళీ 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 చూస్తూ ఉండండి. మళ్ళీ చూసినప్పుడు మీకు ఫస్ట్ టైం అర్థం కాదు, సెకండ్ టైం అర్థం కాదు, థర్డ్ టైం ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఎంత పూర్ స్టూడెంట్ కైనా కూడా ఖచ్చితంగా థర్డ్ టైం ఫోర్త్ టైం చూసేటప్పటికి క్లియర్ గా ఒక క్లారిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఈ టైం ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. నెగిటివ్ గా ఆలోచించొద్దు, పాజిటివ్ థింకింగ్ ని డెవలప్ చేసుకోండి. మనం రాయగలం, మనం చదవగలం. మనకి ఎటువంటి కరోనా విపత్కర సమయం కూడా మనకి ఎటువంటి అడ్డంకి కాదు. మనం చదువుకోవడానికి, మనం డెవలప్ చేసుకోవడానికి, మన క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవడానికి మనకి ఎటువంటి అడ్డంకి లేదని చెప్పేసి మీరు ప్రతి ఒక్కళ్ళు మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ స్టేట్ లో ఒక నెంబర్ 1 స్టూడెంట్ గా మీరు నిలబడతారు. ఓకేనా. మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సిఈసిలో ఒక వెంకట సత్యనారాయణ రెడ్డి అనే అబ్బాయి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. అంటే తను సిఈసిలో జనరల్ గా అల్లరి చేసే పిల్లలందరూ ఉంటారు. అంతా అంది అల్లరి చేసే పిల్లల్లో కూడా తను ఎప్పుడు కూడా తన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయలేదు. తను ఎప్పుడు కూడా టీచర్స్ దగ్గరికి వచ్చి అడగడం, తను నేర్చుకోవడం చేస్తూ ఉండేవాడు. ఇలాగా తను కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయలేదు కాబట్టి అంతమందిలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ లో నిలబడ్డాడు అబ్బాయి. అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన కాలేజ్ లోనే మన ఎదురుగానే మన స్టూడెంట్సే మనం ఇంత మంచి పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి మీరు కూడా అలాగ మంచి పొజిషన్ లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ ని బాగా యూజ్ చేసుకోండి. ప్రతి టీచర్ చెప్పింది మీకు అర్థం కాకపోతే పర్సనల్ గా టీచర్స్ కి మెసేజెస్ పెట్టండి. ప్రతిదీ మెసేజ్ పెట్టిన తర్వాత మీరు టీచర్స్ ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే ఫోన్స్ చేసి అడగచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు సబ్జెక్ట్ రావడం మెయిన్, మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ మాకు. కాబట్టి మీరు ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ మళ్ళీ చెప్పడానికి మేమందరం రెడీని. ఓకేనా స్టూడెంట్స్, అందరికీ అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. ఓకేనా.